వ్యవసాయం గురించి చెప్పమన్నారు. సరే, నా అనుభవం చెప్తా. నేను వ్యవసాయం చేయబట్టి నేను ఒకడే కొడుకునండి, ఒక్కడనే. నేను డాక్టర్ని అయినా నేను చదువుతాను ఎవడూ అనుకోలేదు. నేను మహా తులువ ఉంటిని అన్నట్లు. అంతలా ఈ వీని కొట్టి వాని కొట్టి పోతే నాకు పెద్ద ప్రొటెక్షన్ ఉండేది. నేను ఎన్నడూ మా పొలం దగ్గరికి వెళ్ళలేదు, వ్యవసాయం ఎన్నడూ చేయలేదు. ఎందుకంటే ఒకటే కొడుకుని కదా, నేను లేక పుట్టిన. మా అక్క తర్వాత 10 ఏళ్ళ పుట్టిన. అదే నేను చాలా మనగాని మా ఊర్లో ప్రీమియం మనిషి. ఎందుకంటే మందరత్నారెడ్డి కొడుకు అంటే మందరత్నారెడ్డి తోపుకు ఇంకా తోపు అన్నట్లు, ఒకటే పుట్టిండు కనుక. అయితే నేను డాక్టర్ అయిన తర్వాత వెంటనే ఉద్యోగం దొరికిందండి. డాక్టర్ అయిపోయింది, చదివినా నేను. అయితే ఒకనాడు నేను హాస్పిటల్లో కూర్చొని ఉన్నప్పుడు నా దవాఖానకి ఒక సిద్ధాపురం ఆ వైపు నుంచి ఒక వ్యక్తి వచ్చిండండి. సార్, నా ఎద్దులు అరకపోతలేవు అన్నాడు. ఇది ఎన్నడు 1990 ఆ ప్రాంతం వల్ల అండి, అంటే ఇప్పటికి 35 ఏళ్ల కింద. ఎందుకని ఏమైందంటే అప్పుడప్పుడే కొత్తగా గుళికలు వచ్చినాయి. ఒకటే రకం ఉంటుండే, ఇప్పుడు పటేల్ గుళికలు, ఒక సావుకారి గుళికలు అవన్నీ వచ్చినాయి. అయితే గుళికలు వేసిన సార్ మరి అందులో ఉన్న వానపాములు చచ్చినాయి, పాములు చచ్చినాయి, మొత్తం అంతకుముందు కప్పలు చచ్చినాయి, మొత్తం చచ్చినాయి సార్. ఇప్పుడు నా ఎద్దులు గంట పోతే గంట వండుకుంటాయి సార్ అని చెప్పిండు అన్నట్లు. ఆ వరిగడ్డి వేసి, ఈ ప్రాంతం వల్ల వరిగడ్డి తప్పితే ఏంది ఉండదు. ఎందుకంటే వరిగడ్డే ముఖ్య ఆహారం పశువులకు, వరిగడ్డి సొప్ప. అయితే మరి ఎందుకు అట్లా అయిందంటే, ఏమో సార్ ఇది వేసినా ఇట్లా అయింది అంటే, మరి ఇవి చచ్చినాయని ఆయన చెప్పిండు. తర్వాత మరి మీ ఇంట్లో ఎట్లుందంటే, అవును సార్ నాకు కూడా చేత అవుతలేదు, నా పెళ్ళడానికి కూడా చేత అవుతలేదు, ఏమో పొద్దుగుక్కులు కష్టం చేసేటోళ్ళం, చాలా ఇబ్బంది అవుతుంది సార్ అన్నాడు. ఆ రోజు నాకు జ్ఞానోదయం అయింది. అప్పటికే మా వాళ్ళు కూడా గుళికలు వేయడం మొదలుపెట్టారు. మాకు ఒక 10-15 ఎకరాల తరి ఉంది. నేను ఫస్ట్ మా బావ దగ్గరికి పోయి, మా బావ అంటే మా అక్క భర్త మా ఇంట్లోనే ఉంటాడు, వ్యవసాయం వల్ల ఇది వేయొద్దు అని చెప్పిన అన్నట్లు. మా బావ వేయకుండా ఇంకా అడ్డం పడిన అన్నట్టు, వేయలేదు. కానీ అందరిలాగానే వండింది. మరి ఎందుకు ఇవి వేస్తారు అర్థం కాదు, ఎందుకు ఎద్దులు అట్లయితాయి, ఆ పెండ్ల మొగడు ఎందుకు ఇట్లా అవుతారు అనేది అర్థం కాదు. వేసిన ఎవరు నేర్పిండు అనేది పెద్ద ప్రశ్న. ఇది ఎవరు నేర్పిండు అంటారు? ఒకనికి లాభం కావాలి పారిశ్రామికవేత్తకు, వాడు నేర్పిండు అన్నట్లు. వాని మాయలో పడిపోయినాం. మాయలు ఎట్లా పడ్డాం అంటే, ఇప్పుడు సిగరెట్ తొలుత తాగినప్పుడు, బీడీలు తాగినప్పుడు ఎవరు తాగకపోయేదంట. తాగకపోతే కంపు ఉంటుంది అని చెప్పిరంట ఫస్ట్ సిగరెట్ కంపినోడు, పొగాకోడు. చెప్తే వాడు ఏం చేసిండంటే, ఇది మొగతనానికి ప్రతీక, ఇది తాగినోడే మొగోడు అన్నాడంట. వీళ్ళ మొగతనం చూపించుకొని ఇక తాగడం మొదలుపెట్టింది. వానికి కంపు, వాడేమో దగ్గరకన్నా పోతే వాడిని చుట్టుముట్టోళ్ళకి కంపు, వానికి క్యాన్సరు, పొగ విరిచినోనికి క్యాన్సరు. ఈ గబ్బును వాడు ఎంత ప్రచారం చేసిండు, మొత్తం దేశం అంతా అడిక్ట్ అయింది. తర్వాత కొన్ని ఏళ్ళకి ఏమైందంటే అది క్యాన్సర్ వస్తుందని తెలిస్తే ఆ కంపెనీలోళ్ళు ఈ శాస్త్రవేత్తలకు పైసలు ఇచ్చి, శాస్త్రవేత్తలు ఎట్లుంటారో చూడండి, పైసలు ఇస్తే వాడు ఇది మంచిదే అని వాడు చెప్పిండో మరి ఆ రిపోర్ట్ అయితే బయటికి రాలేదు కొన్నేళ్ళు. తర్వాత కేసులు వేసి లక్షల కోట్లు. ఇక్కడ జితేందర్ రెడ్డి ఉన్నాడు, ఆయన కాంజాల పంట పండకపోతే 1,20,000 తీసుకున్నాడు. నేనే కేసు వేసిన జిల్లా ఫోరంలో. ఆయనకు ఆ రోజు ఆయన పొలానికి కూడా 1,20,000 రాదు, 12 ఎకరాలకు 9,000 అదే. అయితే ఇట్లా కేసులు వేసేటోళ్ళు ఉంటారు అన్నట్లు. ఆ కేసులు వేసి కొన్ని కోట్ల రూపాయలు గెలిచినాక ఇప్పుడు మీరు సిగరెట్ తాగేటోళ్ళు ఎవరు లేరు. ఇంతమందిలో కూడా ఎవరు తాగలే ఇవ్వాలి. ఇంతకుముందు ఎవరికన్నా పోతే మొత్తం తాగేటోళ్ళే ఉండేది. రీజన్ ఏంటిదంటే ప్రచారం చేసిండు వాడు, సిగరెట్లు అమ్ముకున్నాడు. మొత్తం దేశం ప్రపంచం అంతా క్యాన్సర్ వచ్చినా కానీ మనకి ఏం పట్టలేదు, మన పైసలే ముఖ్యమైనది. ఇప్పుడు ఈ మందులు, రసాయనాలు ఇవి కూడా గదే కథ. అయితే నాకు ఆలోచన వచ్చి ఇంటికి పోయి వ్యవసాయం చేసింది ఏంటంటే, యూరియా DAP వేసినా కానీ ఫస్ట్ విషం కొట్టడం పని చేసేసిన. మా బాగానే వండింది అప్పుడు. తర్వాత ఊర్మిళక్క కలిసింది, విజయరామ్జీ, పాలేకర్జీ, వీళ్ళందరూ మీటింగ్లోకి వెళ్ళిన తర్వాత నేను ఈ సుభాష్ పాలేకర్ SPKకి మళ్ళీనా. నేను 23 ఎకరాల మామిడి తోట వేసినండి. కొంతకాలం వేరుశెనగ వేసిన. ఇప్పుడు వేరుశెనగ వేయడానికి పొలం లేదు కనుక వేయట్లేదు, వరి వేస్తా. అయితే ఫస్ట్ ఈ విధంగానే మామిడి తోట వేసినప్పుడు ఫస్ట్ ఒకసారి దున్నినండి. ఇట్లనే దున్ని పెడితే జూన్లో వర్షం వచ్చి మొత్తం పోయింది, మోకాళ్ళ లోతు పోయింది. అయితే నాకు అప్పటికే ప్రకాష్ రెడ్డి గారు, స్టేజ్ మీద ఉన్న వాళ్ళు రాలేదు, రాజవర్ధన్ రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు, స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు రావాలి. అయితే మొత్తం కొట్టుకుపోయిందండి. ప్రకాష్ రెడ్డి గారు నా క్లాస్మేట్ ఉండేది, సాయిల్ ఎరోజన్ అంటే ఏంది, అది అంత ఏందని చెప్పిండు. అంటే నేను ఒక 100 సంవత్సరాలకు 1 ఇంచు 2 ఇంచుల భూమి ఏర్పడుతుందంట, టాప్ సాయిల్, పై సాయిల్. అయితే అది మూరేడు కొట్టుకుపోయింది. అంటే ఎన్ని వందల సంవత్సరాలు పోయింది, మా తాత ముత్తాత ఆడికి పోయింది అన్నట్టు.
అరే నేను ఇంకా 2 ఏళ్ళకి నా దున్నితే ఏందుండదు నా మనిషి పుట్టిన కాడికి పోతుంది అన్నట్టు భూమి. ఉన్నదే భూమి. ఇందాక ప్రకాష్ రెడ్డి చెప్పిండు చూడండి, మన టాప్ సాయిల్ అనేది వీకు, ఆ వీక్లో ఇంకా కొట్టుకపోతే ఏముందండి. ఇప్పుడు దున్తా ఉంటారు ట్రాక్టర్, ఆ ట్రాక్టర్ రోడ్డు ప్రచారం చేస్తాడు. ఏం చేస్తాడు, నువ్వు పెద్ద ట్రాక్టర్ కొంటే సరే నీ ఇంట్లో మొత్తం పుట్లు పంటలు అంటాడు. ట్రాక్టర్ దున్నితే ఏమవుతుంది, దరిద్రం వస్తుంది, డీజిల్ పోతుంది, దున్నేది పోతుంది, అంతా పోతుంది. ఇది ఒక పెద్ద దరిద్రం, ట్రాక్టరే పెద్ద దరిద్రం దున్నడం. ఇప్పుడు ట్రాక్టర్లు చాలా మంది గుండి ఉంటాయి కదా, ఎంత పెద్ద దరిద్రం అంటే అది ఒక పెంట గబ్బు, దాని లేకపోతే సుఖం. అయితే ఆ దున్నడం బంద్ చేసినండి. దున్నడం బంద్ చేసినాక ఇంత గడ్డి అయింది. ఆ గడ్డి సాయంత్రం ఎండాకాలం వచ్చింది, కొట్టనీకే పోతే ఏది కొట్టనీకి రాదు. ఎట్లా కొడతారు, గుంటుక కొడితే అడ్డం పోతుంది, నాగలు పెడితే దున్ననీకి రాదు. ఎండాకాలం అయింది, వానకాలం వల్ల ఎవరు దొరకలే నాకు ఆ తోట దున్ననీకే. అయితే రొటవేటర్ తెచ్చిన ఒకటి నేనే తెచ్చేసి ట్రాక్టర్ కిరాయికి తీసుకొని కొట్టేస్తే అది రొటవేటర్ పండ్లు పోయినా సరే కానీ అది అంతా ముక్కలు అయి పడిపోయింది అన్నట్లు. నేను దేనికి చేసిందంటే, ఒక ఆయన వచ్చి, సార్ నువ్వు ఇట్లనే ఇడిచిపెడితే ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే నీ తోట పోతుంది, నువ్వు పోతావు, ఎంత పోతావు సార్, ఏంది ఉండదు అని చెప్పినాను. అట్లా 2 దినాలు నిద్ర రాలేదు, రొటవేటర్ కొనుక్కొచ్చి కొట్టేసిన. అప్పటి నుంచి నా భూమిలో మార్పు అయింది అన్నట్లు. నేను 23 ఎకరాలల్లా ఒక్కరోజు కూడా వానపాము చూడలేదండి. ఈ దున్నడం ఎప్పుడైతే బంద్ చేసినో ఇప్పుడు మా పొలానికి వర్షాకాలం వల్ల రండి, మీరు మీ చిటికెనీళ్ళు పెట్టే సందు ఉండదండి. ఎర్త్ వామ్స్ అట్లా డ్రాపింగ్స్ ఉంటాయి. ఇందాక పద్మారెడ్డి అన్న చెప్పిండు కదా, ఓనాడు వచ్చిండు అన్నట్టు, ఆయన ఆశ్చర్యపోయిండు అన్నట్టు. అయితే నేనేం చేసింది లేదు. మీకు ఈ పెండిలా చెప్తాడు చూడండి, అరే నువ్వు సెంటర్ ఇవ్వకపోయినా సరే కానీ పిత్తకరాబయ్యా అని. అయితే నేను దున్ని గబ్బు లేపలే. మీరందరూ మనం అంతా ఏం చేస్తున్నాం అంటే, వాడు చెప్తుండు కదా ట్రాక్టర్ వాడు, వాడిని ట్రాక్టర్లు అమ్ముకోవాలి, డీజిల్ అమ్ముకోవాలి, అమ్ముకోనికే చెప్తా ఉంటే మనం బేవకూపు కాలం అయిపోయి ఇది చేస్తున్నాం అన్నట్లు. అయితే అది బంద్ చేసిన ఎప్పుడైతే బంద్ చేసినో, ఎంత పెద్ద మనగాడు పట్ల అదేంది అన్ని కొట్టి పండిస్తాడు కదా, వానికన్నా నాకు బాగానే వెళ్తాయండి. లాస్ట్ ఇయర్ 11,70,000 వచ్చినాయి నాకు. అయితే ఈ సంవత్సరం కూడా ఇప్పుడు ఈ చూసిరు కదా, ఇందులో అక్క 20,000 రూపాయలు పెట్టి మందులు కొట్టింది. నాకు కొట్టడానికి ఏం శాతం కాదు, ఎందుకంటే 23 ఎకరాలు ఉంది. ఓ ఏడాది కొట్టినా ఏంది కొట్టలేకపోయినా, నేను ఊకున్నా అన్నట్టు. అక్కది ఎట్లా పోయిందో నాది కూడా గట్టనే పోయింది. అంటే నాకు 20,000 నాకు మిగిలినాయి కదా. అయితే ఇదే ఊర్మిళక్క కొట్టింది అయితే సేంద్రియ మందు, కానీ వేరే వాళ్ళు కొట్టింది మందు వాడు కొడుతుంటే వాని ముక్కులకు పోతుంది, వాని పెండ్ల ముక్కులకు పోతుంది, వాని కొడుకు ముక్కులకు పోతుంది, వాని క్యాన్సర్ వస్తుంది. ఈ పతిశని కొడుతుంటే సచ్చిన వాళ్ళు కూడా ఉండరు ఈ మధ్యలో, అయినా కొడుతూనే ఉంటారు తిక్కలేసి. ఇదంతా పెద్ద దరిద్రమైన వ్యవహారం అనున్నాం. సరే కొట్టినాక మంచి పంట వంతుందంటే అది కూడా వంచలేదు. సరే ఈ విధంగా నా వ్యవసాయం జరిగిందండి. ఇంకా ఇప్పుడైతే మంచిగానే. అంటే నేను గమనించింది ఏంటంటే, ఏంది చేయకపోయినా వెళ్తుంది వెళ్ళేది. నా వరీస్ అయితే ఏం చెప్తా, నేను ఫస్ట్ ఏడాది నేను సేంద్రియ వ్యవసాయం మొదలుపెట్టినప్పుడు వారానికి ఒక ఘనజీవామృతం వేసిన, ఊర్మిళక్కనే ఇచ్చింది. వారానికి ఒకసారి 2 వారాలకు ఒకసారి ద్రవజీవామృతం మొత్తలో పోసిన. 26 బస్తాలు వెళ్ళింది మొదటి సంవత్సరం. అంటే 2 పుట్ల ఏదు మీద ఇంకా 2 పుట్ల 10 కుండలు అయితే పుట్టి అంటారు ఈడ. 2 పుట్ల 6 కుండలు అంతేనా, 10 బస్తాలు అయితే 40 కుండలు అయితే పుట్టి 26 బస్తాలు అయిందండి. సరే ఇంకా లెక్క అంతే, ఎందుకు టైం వేస్ట్ అవుతుంది. కానీ అయితే నెక్స్ట్ ఇయర్ 30 అయిందండి. ఇప్పుడు నాకు 36 నుంచి 42 బస్తాలు వస్తుంది. 36 వస్తుంది, 42 వస్తుంది. అయితే మా చిలకలో ఒక మర్రి చెట్టు ఉంది మా ఊర్లోనే. నా పొలం వల్ల ఒక దాన్నే మర్రి చెట్టు అంతా కొట్టిరు కట్టెల కొరకు. దాని మీద కోతులు 6 తెట్టెలు ఉన్నాయి కొట్టనికి. దాని మొదటి రోజు అందరినీ కరిచింది. అది కరిస్తే వాడు, అయ్యా నేను ఇది దున్నలేనంటే చెంచోళ్ళని పిలుచుకొచ్చిన, వాళ్ళని వీళ్ళని పిలుచుకొచ్చి 6,000-8,000 ఖర్చు పెట్టించిన. పట్టణం నుంచి ఏమైనా తోలుకొస్తే వాడు మాట పెట్టేసి అన్ని కూడా ఎలగొట్టిపోయాడు. ఈ దున్నెలోగా తూకం 2 నెలల తూకం అయింది. వాడు 2 నెలలు వాడితే 2 నెలల తూకం నాటితే 15 దినాలకో 20 దినాలకో నాటిన 20 దినాలకి ఈయన 12 బస్తాలు అయింది ఇయ్యాడు. అంటే టైంకు చేయనీకే. ఇందాక వర్షం గురించి మాట్లాడినప్పుడు కలుపు పెద్ద సమస్య, 70,000 పెట్టిన. డిండి నుంచి ఒక రైతు వచ్చిండ్రు, ఎవరు వాళ్ళు, డిండి నుంచి వచ్చిన రైతు కులాకార్ రైస్ వేస్తున్నారు, విజయరామ్జీకి ఇస్తున్నారు. మురళీధర్ శర్మ గారు తోలుకొచ్చారు, లేరు ఆయన చెప్తున్నాడు 70,000 అయిందంటే ఎకరా. కానీ
అయితే ఈడ పద్మారెడ్డి గారు ఒకసారి ఏం చెప్పారంటే ఆయన కరిగేటు మొత్తం దున్నేస్తాడండి. ఆయన 3-4 ఎకరాలు సేంద్రియ వ్యవసాయం చేస్తాడు. కరిగేటు మొత్తం దున్నుతాడు, తుకం పోయాడు ఫస్ట్. మీకు ఎవరికైనా వరిసేనులో కలుపు సమస్య ఉన్న వాళ్ళ కొరకు చెప్తున్నాను నేను. ఇది మొత్తం దున్నిన తర్వాత అప్పుడు తుకం పోస్తాడు. 15-20 రోజులు పెంచుతాడు పద్మారెడ్డి గారే. పెంచిన తర్వాత అప్పుడు మళ్ళీ 7 సార్లు చేసి నాటుతాడు. మొలుపు వస్తుంది, అంత వస్తుంది. ఆయన కలుపు అనేది తీయడు. ఆయన సేంద్రియ వ్యవసాయం చేస్తాడు. ఆయన తిండి మందం చుట్టాల మందం చేస్తారు. ఈ విధంగా చేస్తే సేంద్రియ వ్యవసాయం వల్ల అతి సులభంగా చేయగలిగిన పంట ఏదంటే ఒరే. ఫస్ట్ ఏంది పచ్చి రొట్ట జనుము జీలిగేయాలి, కలియ దున్నాలి, కరిగట్టి చేయాలి. పద్మారెడ్డి గారి పద్ధతి ప్రకారం తూకం కరిగట్టి చేసి మడేసినాక తూకం పోయాలి. అట్లా ఆ విధంగా వ్యవసాయం చేయాలి. కానీ నేను చేయలేకపోయినా, ఎందుకంటే నేను మాకున్న 10 ఎకరాలను తగ్గిస్తే వీడు 1 ఎకరా మాత్రమే సేంద్రియం చేస్తాడు. నేనేమో ఆబ్సెంట్ ల్యాండ్ లాడ్ను, రోజు తోటలకు ఉదయం పోయి సాయంత్రం వస్తా. ఇది నా వ్యవసాయం. అయితే ఈ సేంద్రియ వ్యవసాయం వల్ల నష్టం వస్తుంది అని ఆలోచన చేయొద్దు. చేయడం వల్ల మీకు లాభం అవుతుంది. నేను 1990 నుంచి, అంటే ఇప్పటికి 35 ఏళ్ళ నుంచి ముడి బియ్యం తింటున్నాను. మా ఇంట్లో అందరు ముడి బియ్యం తింటారు. మా మనవాడు ఉంటాడు కదా, ఈ ఏడాదోడు కూడా ముడి బియ్యమే తింటాడు. మా ఇంట్లో తెల్ల బియ్యం ఉండనే ఉండదు. ఎవరిదాని ఉంటే పక్కింటికో అవతల ఇంటికో కొనుక్కొచ్చుకున్న బియ్యమే అన్నట్లు. అయితే దాని అయ్యగారు ఇస్తా, అయ్యగారు ఏమో గుర్తులేదు. అది అండి. అయితే మీరు భోజనం చేసినాక నిద్రపోకూడదని నేను ఏదో ఇట్లా మాట్లాడినా. అయితే ఈ సభలో చాలామంది మన భూమి నిస్సారం అయిపోయింది, చెడిపోయింది అని అన్నారు. అయితే దీంట్లో మన పాత్ర ఎంత ఉన్నది అనేది చెప్తాను నేను చిన్నగా. కలుపు మందు కొడుతున్నామండి. కలుపు అనేది భూమికి నష్టం కాదు, పంటకు నష్టం కాదు. ఉన్నది మీరు చూస్తే ఆంధ్రం చేల కలుపు వచ్చింది, కానీ చేను పెరిగిన తర్వాత చేను ఏమీ ఎఫెక్ట్ చేయదు. పూర్వం మనం అంతా జొన్న చేనుకు రెండు గెనుపులేసే వరకు దంతే కొట్టి ఇడిచిపెడితే కింద. అయితే జొన్న చేను కోసిన తర్వాత జొన్నలు మనం తినేటోళ్ళం, సొప్ప పశువులు తినేది, ఏర్లు చెదలు పట్టేది, కలుపు గొర్రెలు మేకలు తిని అవి దొడ్డి కూర్చునేది. దాంట్లో ఇప్పుడు ఏమైంది, జొన్న చేను తింటాము, అది తీసుకుపోయి కలమలు ఇడిచిపెట్టి దాన్ని వదిలిపెట్టి అనేది మర్చిపోయినాం మనం. అంటే గ్రామీణ వ్యవస్థలో కొన్ని 100,000 సంవత్సరాలు ఉన్న వ్యవస్థను మనం ఈ నాగరికత పేరుతో దాన్ని భ్రష్టు పట్టించేసినాం. ఇప్పుడు పెంట అనేది లేదు. పెంటలు ఏముంటాయి అంటే అంతా ప్లాస్టికే ఉంటుందండి, మొత్తం ప్లాస్టిక్. ఇప్పుడు మీరు మీ పెంట తీసుకుపోయి ప్లాస్టిక్ కొడితే, అది శెల్కలు కొడితే మొత్తం ప్లాస్టికే ఉంటుంది. ప్లాస్టిక్ అయితే ఇంత ప్లాస్టిక్ పడితే అది మొత్తం మొలకమలోది ఏం మొలవదు. ఒకవేళ అది కుళ్ళిపోయినా కానీ 50-60-100 ఏళ్ళ వరకు దాంట్లో క్యాన్సర్ కలుగజేసే కణాలు ఉంటాయంట. ఈ విధమైన వ్యవస్థకు మనం అయిపోయినాం. సరే, ఇప్పుడు పశువులు తిన్నాయి కదా, పశువులు మేత మనంది, అది కంకి మనం తింటే పశువులు మేత తినే. అయితే పశువులు పెండ మూత్రం వేస్తే అది మళ్ళీ పెంట ద్వారానో లేదా డైరెక్ట్గానో పొలం వాళ్ళకు వెళ్ళాలి. దాన్ని కూడా బ్రేక్ చేసినాం. ఇప్పుడు ట్రాక్టర్లు పెట్టేసినాం, కోపిస్తున్నాం, అంత చేసినాం, సొప్పు అమ్మేస్తాం, ఇది అమ్మేసి అది బ్రేక్ చేసేసినాం. లాస్ట్కి చివరికి ఎక్కువ తినేది, ఇప్పుడు పట్నం ఉంది కదండి, టన్నులు తింటున్నారు మంది ఆహారం. వీళ్ళంతా అర్థమైందా మీకు నేను చెప్పేది? వీళ్ళంతా ఏంది దొడ్డి కూర్చోవాలి కదండి, అదేడుకోవాలి. పోతలేదు ఈ అమ్మ పైపు పెట్టి మూసినదిలోకి ఇడుస్తారు. ఎంతో దరిద్రం అండి. ఎవడన్నా పైపు పెట్టి మూత్రలోకి ఇస్తారా అని వాళ్ళైతే పట్నం వాళ్ళు ఎవరు, కానీ సోటు లేదు. కానీ పల్లెటూరు వాళ్ళకి ఏం పుట్టింది, గవర్నమెంట్ వాడు వచ్చి నీకు పాయకానం లేదు, గోసి లేదు, గొంగడి బంత లేదు అని కట్టించి ఇంటి కనుక ఒంటింటి పక్కల ఎరగ పెడుతుండ్రు. వీడు శెల్కలు ఎరిగితే జవ అవుతుంది కదా, కానీ ఇంట్లోనే ఎరిగి పట్టబెట్టి బిగ్గర అండి. హైదరాబాద్లో లెట్రిన్ బాగానే ఉండే, దానికి ఇప్పుడు లెట్రిన్ ఎట్లుంటుంది తెలుసా, అదే బేసిన్ ఉంటుంది కదా, దాంట్లో కూర్చుంటే 2-3 లీటర్లు 5 లీటర్ల నీళ్ళు పోయాలి. అరే కరువు ప్రాంతం వీడ నీ తాగనీకి నీళ్ళు లేవంటే గవర్నమెంట్ వాడు 5-5 లీటర్లు ఈగారు ఉన్నారు, 5-5 లీటర్ల నీళ్ళు. అరే దొడ్డి కూర్చొని 5 లీటర్ల నీళ్ళు వస్తారు అని తాగే నీళ్ళు. ఎంత ఘోరమైన విషయం అంటే మా శాస్త్రం ఇట్లా ఉంది అన్నట్లు. అయితే ఆ విధంగా
భూమికి సేంద్రియ పదార్థం ఏ విధంగా అందకుండా చేస్తున్నాం. ఇందాక రాజవర్ధన్ రెడ్డి గారు వీళ్ళందరూ చెప్పారు పచ్చి రొట్టె వేయాలి, రొట్టె వేయాలని. అరే దాంట్లో రొట్టె దాంట్లో కొనియండి, మీరు తిన్నది దాంట్లో కొనియండి, పశువులు తిన్నది దాంట్లో కొని, దానికి తోడు ఇది కూడా చేయాలి. కానీ ఏది చేయకుండా పచ్చి రొట్టె వేస్తే ఎన్ని దినాలు వేస్తారు? అది మంచిదే కానీ ఇంకా సారవంతం అవుతుంది అన్నట్టు. ఇది మీరంతా గమనించాలి. మరి అంతా మేమంతా బయటకు పోవాలంటే నా ఫ్రెండ్ ఒక ఆయన డాక్టరు, ఆయన వాళ్ళ ఊర్లో 20 ఏళ్ళ కింద లెట్రిన్లు లేవు. ఆయన భార్య దొరామే, ఆయన వచ్చి 3 దినాలు వచ్చి బయట దొడ్డికోలేక 3 దినాలు మళ్ళీ తల్లిగారింటికి పోయి దొడ్డి కూర్చున్నది అన్నాడు. అంటే అట్లా ఉండేది. అరే ఇప్పుడు అందరికీ ఒకరన్నా కానీ ఓ పాయకాని ఉంటుంది, వాడు మొత్తం ప్యాక్ చేస్తాడు. వాడు మంచిగా పొలం వల్ల దొడ్డి కూర్చుంటే అంటే 100 ఏండ్ల కింద భారతదేశాన్ని ఒక పెద్ద శాస్త్రవేత్త విజిట్ చేసి ఊరి పక్కల పొలం సారవంతంగా ఉంటుంది, అయితే మనం ఏం చేయాలి, ఊరి పక్కల పొలంని ఈ పక్క ఓ ఏడాది కూర్చుంటే అవతల పక్క ఇంకో ఏడాది కూర్చోబెట్టాలి అని ఆయన సజెస్ట్ చేసిండు. జీవనానికి మూలం వ్యవసాయదారం అని, జీవనానికి మూలం వ్యవసాయం అనే పుస్తకం వల్ల ఆల్బర్ట్ హోవర్డ్ అనేట ఆయన రాసిండు, ఇంగ్లీష్లో రాసిండు. ఇది మీకు దొరుకుతుంది చూడండి, చాలా మంచి పుస్తకం. భారతీయులకు మనం నేర్పేది ఏం లేదు అని ఎప్పుడు చెప్పిండు, 1925లో చెప్పిండు. అయితే ఇప్పుడు వీళ్ళు మనోళ్ళు ఇక్కడ అగ్రికల్చర్ పిహెచ్డి చేసిన పాప ఉంది, నేనున్నా. వీళ్ళంతా ఏం చేశారంటే నేను చదువుకున్న, ఇందాక ఎంఎస్సీ అగ్రికల్చర్ చదివినాను, నేను చదువుకున్న ఎన్పికే నైట్రోజన్ పొటాష్ ఫాస్ఫరస్ ఎయిరా బై ఎయిరా అన్నాడు. వేస్తే ఏమవుతుంది, కొంప మునుగుతుంది అన్నట్లు. అయితే పాత వ్యవసాయం ఏదైతుందో అది చాలా బాగుంటుంది, ప్రకృతికి దగ్గర జీవించాలి అనేది నా కోరిక. ఈ విషయం ఎందుకో చెప్పాలనిపించింది. భూమిలో సేంద్రియ పదార్థానికి అన్ని రకాల కలుపు మందు కొట్టొద్దు. ఇంకా అవి ఏంది పత్తి కట్టెలు అవన్నీ కాలబెడతారు, అవి కాలబెట్టడం కూడా మహాపాపం. పాలేకర్జీ చెప్తుంటారు, ఎవడైతే పంటను లేదా గడ్డిని కాలబెడతాడో వాడిని అండ్లే, మీరు కాలబెట్టడం మహాపాపం. అది నేను మొదలు గులికలు వేయడం బంద్ చేసినప్పుడే కాలబెట్టడం కూడా బంద్ చేసినట్టు. ముండ్ల చెట్లు తీసుకుపోయి కంచెకి వేస్తా, మిగతా మొత్తం తీసుకుపోయి కింద వేస్తా, అందులో నడిచేస్తా అన్నట్టు. కాలబెట్టడం అనేది ఎన్నడో బంద్ చేసినా మీరు ఎవరైనా చేసేటట్టు ఉంటే అది చేయొద్దు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.